our next topic is what are the requirements of a distribution system. So distribution system ప్రాపర్గా ఇన్స్టాల్ చేయాలంటే అసలు ఏం కావాలి, వాట్ ఆర్ ద డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ప్రాపర్ వోల్టేజ్, నెక్స్ట్ వన్ వచ్చేసి అవైలబిలిటీ ఆఫ్ పవర్ ఆన్ డిమాండ్, నెక్స్ట్ వన్ వచ్చేసి రిలయబిలిటీ. ఈ మూడు రిక్వైర్మెంట్స్ అనేవి ఖచ్చితంగా డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది ఫుల్ఫిల్ చేయాలి. ఏంటి అవి? ప్రాపర్ వోల్టేజ్, ఓకే, నెక్స్ట్ అవైలబిలిటీ ఆఫ్ పవర్ ఆన్ డిమాండ్, okay, next reliability. Okay, so let us see what are these requirements in detail. Okay, first one proper voltage. Okay, chudam. So a good distribution system, ds ante endama distribution system, a good distribution system should ensure that the voltage variations at consumers terminals are as low as possible or within permissible limits, that is plus or minus 6% of the rated value at the consumer terminals. సో రేటెడ్ వాల్యూ ఎంతనన్నా 230 volts, ఓకేనా. మరి వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ అంటే ఏంది? ఒకటి వోల్టేజ్ యాక్చువల్ వాల్యూ కానీ తగ్గిపోవడము, అంటే లెస్ దెన్ 230 రావడము, లేదా వోల్టేజ్ యాక్చువల్ రేటెడ్ వాల్యూ కంటే పెరగడము, అంటే గ్రేటర్ దెన్ 230. వీటిని మనం ఏమన్నాం? ఫ్లక్చువేషన్స్ అన్నాం. సో ఈ ఫ్లక్చువేషన్స్ వల్ల కన్జ్యూమర్ అనేటోడు ఖచ్చితంగా ఇబ్బంది పడతాడు అనమాట. సో ఏం ఇబ్బందులు ఉన్నాయంటే లో వోల్టేజ్ కాస్ట్ వల్ల, తక్కువ వోల్టేజ్ అంటే రేటెడ్ వోల్టేజ్ కంటే 230 వోల్టేజ్ కంటే తక్కువ, ఎందుకంటే ఇంట్లో ఉండే అప్లియన్సెస్ అన్నీ కూడా 230 వోల్టేజ్కి తగినట్లుగా తయారు చేయబడ్డ అప్లియన్సెస్. సో అంటే దానికి కావాల్సిన ఫీడింగ్ కంటే తక్కువ అమౌంట్ ఇస్తే ఏమవుతుంది? జనరల్గా మనిషి తను తీసుకోవాల్సిన దానికంటే తక్కువ తీసుకుంటే ఆబ్వియస్గా నీరసించిపోతాడు. సో ఇక్కడ ఏమవుతుందంటే లో వోల్టేజ్ తీసుకోవడం వల్ల సో లాస్ ఆఫ్ రెవెన్యూ, నెక్స్ట్ డల్ లైటింగ్, అంతే కదా. ఇప్పుడు నీకు తక్కువ శక్తి ఇస్తున్నాము, నువ్వు తక్కువగానే పని చేస్తావు, తక్కువ నీరసం ఉంటావు. సో అట్ ద సేమ్ వే నీకు తక్కువ వోల్టేజ్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది? డల్ లైటింగ్ అనమాట. లైటింగ్లో డల్నెస్ కనబడుతూ ఉంటుంది. ఒక్కోసారి మోటార్స్ అనేవి కాలిపోతూ ఉంటాయి, బర్నింగ్ ఆఫ్ ద మోటార్స్, అంటే మోటార్స్ కాలిపోతూ ఉంటాయి అనమాట. సో అది కూడా అవాయిడ్ చేయవలసినటువంటి సిచ్యువేషన్. లో వోల్టేజ్ కూడా తగ్గించుకోవాలి. ఐ మీన్ ఆ యొక్క ఫ్లక్చువేషన్ కూడా కన్జ్యూమర్స్కి ఎఫెక్ట్ చేయకూడదు, ఓకేనా. అది తర్వాత హై వోల్టేజ్ కాజెస్ ఏం చేస్తుంది? ల్యాంప్స్ పర్మనెంట్ బర్న్అవుట్, అంటే ఎక్కువగా తిండి పెట్టిస్తే వాడు ఏమవుతాడు? అరగక 4 రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇక్కడ ఏమవుతుందంటే ఏదైనా ఎక్కువ అతి అనేది ఎప్పటికైనా కానీ డేంజరస్, ఓకేనా. సో హై వోల్టేజ్ అనేది మన కన్జ్యూమర్స్ లేదా మన ఇండ్లలోకి అప్లయన్స్కి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ల్యాంప్స్ని టోటల్గా ఫుల్గా బర్న్ అయిపోతాయి అన్నమాట, కాలిపోతాయి అనమాట. తర్వాత ఫెయిల్యూర్ ఆఫ్ ద అదర్ అప్లయన్సెస్, అంటే సడన్గా ఒకటేసారి వోల్టేజ్ ఎక్కువ రావడంతో కొన్ని ఏమవుతా ఉంటాయి? అప్లయన్స్ అన్ని ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. ఇది మనం ఆబ్వియస్గా చూస్తున్న విషయాలే. సో ఈ ఫ్లక్చువేషన్స్ అనేవి ఖచ్చితంగా తగ్గించాలి. ఎంత అంటే యాజ్ లో యాజ్ పాసిబుల్, ఎంత కుదిరితే అంత తగ్గించి ఈ యొక్క 230 voltsకి దరిదాపుల్లో ఉండేట్లుగా మనము వోల్టేజ్ సప్లై చేయాలి. అది డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ యొక్క మెయిన్ రిక్వైర్మెంట్. దట్ ఈస్ యువర్ ప్రాపర్ వోల్టేజ్. సో ఆబ్వియస్గా ఎంతవరకు పర్మిషబుల్ అంటే ప్లస్ ఆర్ మైనస్ 6%. ఒకవేళ 230 వోల్టేజ్ రేటెడ్ కన్జ్యూమర్ టెర్మినల్ వోల్టేజ్ అయితే అప్పుడు ఏమవుతుందంటే ఆ లిమిట్ ఏంటంటే 216 కాడ నుంచి 244 వరకు మనము ఇవ్వచ్చు అనమాట, అంతే కదా. ఈ దీనికి ప్లస్ 6% ఆఫ్ 230 వేయండి, ఎంత వస్తుందో అది వచ్చేసి 244 అవుతుంది. లేదా మైనస్ 6% ఆఫ్ 230 వేస్తే 216 అవుతుంది అనమాట. సో ఓకేనా. సో రేంజ్ ఏందమ్మా? 216 to 244. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. 216 to 244 అండ్ ప్లస్ ఆర్ మైనస్ 6% ఆఫ్ ద రేటెడ్ వోల్టేజ్, ఓకేనా. దిస్ ఈస్ ద ఫస్ట్ రిక్వైర్మెంట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ప్రాపర్ వోల్టేజ్. సో నెక్స్ట్ వన్ అవైలబిలిటీ ఆఫ్ పవర్ ఆన్ డిమాండ్. సో దీనికి అర్థం ఏంటి? మనం ఎంత పవర్ డిమాండ్ చేస్తే కన్జ్యూమర్ అంత పవర్ మనం ఎప్పుడంటే అప్పుడు వాడికి ఇచ్చేటట్లుగా మనం ఉండాలన్నమాట. అది డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ యొక్క సెకండ్ రిక్వైర్మెంట్ అనమాట, ఓకేనా. సో చూద్దాం. సో పవర్ మస్ట్ బి అవైలబుల్ టు ద కన్జ్యూమర్స్ ఇన్ ఎనీ అమౌంట్ దట్ దే రిక్వైర్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. సో ఏ టైంలో వాడు ఎంత అమౌంట్ ఆఫ్ పవర్ అడిగినా కానీ మనము డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ సప్లై చేయగలం. అంటే ఏంటంటే సపోజ్ ఒక ఇల్లు ఉంది, దాంట్లో ఓన్లీ ఒక ఫ్యాన్ ఉంది, ఒక బల్బ్ ఉంది, ఓకేనా. కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే అతను ఒక టీవీ కూడా తెచ్చుకున్నాడు. సో టీవీ కూడా ఎంతో కొంత పవర్ కావాలి కదా. సో ఆ పవర్ వాడు యాడ్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పవర్ ఇవ్వగలగాలన్నమాట. సో ఎగ్జాంపుల్ చెప్తే, సో అది డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్తో ఉండాల్సిన ఇంకొక రిక్వైర్మెంట్. సో దాన్ని మనం అవైలబిలిటీ ఆఫ్ పవర్ అండ్ డిమాండ్. డిమాండ్ చేసినప్పుడల్లా మనం పవర్ని ఇవ్వగలగాలి, ఎందుకంటే ఛార్జ్ చేస్తాం కదా, ఓకేనా. నెక్స్ట్ ఓకే. సో దీని గురించి ఇంకా డీటెయిల్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ మోటార్స్ మే బి స్టార్టెడ్ ఆర్ షట్ డౌన్, లైట్స్ మే బి టర్న్ ఆన్ ఆర్ టర్న్ ఆఫ్. The distribution system must be capable of supplying load demands of the consumers. సో మోటార్స్ సడన్గా ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు, లైట్స్ ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు. సో ఏ కండిషన్ అయినా, ఏ సినారియోనైనా
దానికి తగినట్లుగా ఫుల్ఫిల్ చేసేటట్లుగా ఫ్లెక్సిబుల్గా డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది ఉండాలి. ఓకే, సో లాస్ట్ పాయింట్, సో ఆపరేటింగ్ స్టాఫ్ మస్ట్ స్టడీ లోడ్ ప్యాటర్న్స్ టు ప్రిడిక్ట్ ఇన్ అడ్వాన్స్ దోస్ మేజర్ లోడ్ చేంజెస్. సో ఈ యొక్క లో డ్యూరేషన్ కర్వ్స్ ఉంటాయి కదా, సో వీటిని ఎప్పటికప్పుడు స్టడీ చేస్తూ ఉండాలి, డైలీ వేస్గా, మంత్లీగా, యాన్యువల్గా. ఈ యొక్క ఆపరేటింగ్ స్టాఫ్ ఉంటారు కదా, సో వాళ్ళు ఏం చేస్తారు, ఎప్పుడు స్టడీ చేసుకుంటూ ఓహో ఈ టైంలో ఇంత అవసరం పడుతుందా డైలీ, ఓహో ఇక్కడ ఇంత అవసరం అవుతుంది, సో ఇంత మనం రెడీ చేసుకుని పెట్టుకోవాలి, సో ఏదైనా జరగవచ్చు, ఎనీ టైం మనం రెడీగా ఉండాలి అన్నట్లుగా స్టాఫ్ ఎప్పుడు కష్టపడుతూ ఉండాలన్నమాట. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మేజర్ రిక్వైర్మెంట్ ఫర్ ఎ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ టు విత్ స్టాండ్ ఇన్ ద సొసైటీ. ఓకే, సో నెక్స్ట్ వన్ రిలయబిలిటీ. రిలయబిలిటీ అంటే అంటే ఏంటమ్మా, ఆధారపడగలగడం. సో రిలయబిలిటీ అంటే ఆధారపడగలగడం, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మీద మనం ఆధారపడగలిగేటట్లుగా ఉండాలన్నమాట. సో ఓకేనా, మోడర్న్ ఇండస్ట్రీస్, హోమ్స్ అండ్ ఆఫీసెస్, బిల్డింగ్స్, లైటింగ్, హీటింగ్ అన్నీ ఉంటాయి కదా ఇండస్ట్రీస్లలో, హోమ్స్లలో. అవి ఏంటంటే ఎలక్ట్రిక్ పవర్ మీదే బాగా డిపెండ్ అయి ఉంటాయి. సో ఈ డిపెండెన్స్ అనేది ఆబ్వియస్గా ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మీద కూడా పడుతుందన్నమాట. ఓకేనా, సో ఈ రిలయబిలిటీ ఆన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ఆ రిలయబిలిటీ ఆన్ ఎలక్ట్రిక్ పవర్ కెన్ బి ఇంప్రూవ్డ్ బై ఇంటర్కనెక్టెడ్ సిస్టమ్స్, రిలయబుల్ ఆటోమేటిక్ కంట్రోల్ సిస్టమ్స్, ప్రొవైడింగ్ అడిషనల్ రిజర్వ్ ఫెసిలిటీస్ అనమాట. సో డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్కి ఇంకా కనెక్షన్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకుంటే ఒకవేళ ఇక్కడ ఏదైనా ఫాల్ట్ జరిగినా ఆ కనెక్ట్ అయి ఉన్న ఇంకొక సిస్టంలో నుంచి మనం సప్లైని ఇచ్చుకోవచ్చు. సో దట్ ఈజ్ ఇంటర్కనెక్ట్ సిస్టమ్. తర్వాత రిలయబుల్ ఆటోమేటిక్ కంట్రోల్ సిస్టమ్, ఎక్కడైనా జరిగినా కానీ వెంటనే కంట్రోలింగ్ అనేది అప్పటికప్పుడే ఉండగలుగుతామంటే ప్రతిదాన్ని మనము అబ్జర్వేషన్లో పెట్టుకుని ప్రతిదాన్ని మనం ఫుల్ఫిల్ చేయొచ్చు అనమాట, అది కూడా ఒక సిస్టమే. తర్వాత ప్రొవైడింగ్ అడిషనల్ రిజర్వ్ ఫెసిలిటీస్ అనమాట, ఒకవేళ ఎక్కడైనా ఫెయిల్యూర్ జరిగితే దాన్ని ఫుల్ఫిల్ చేయడం కోసం రిజర్వ్గా ఇంకేమైనా అవైలబుల్గా ఉన్నాయి అవి కూడా పెట్టుకోగలగాలన్నమాట, ఏది డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనమాట. సో దీస్ ఆర్ ద 3 బ్యూటిఫుల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ యువర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఏమేంటి, ప్రాపర్ వోల్టేజ్, నెక్స్ట్ అవైలబిలిటీ ఆఫ్ పవర్ అండ్ డిమాండ్, అండ్ రిలయబిలిటీ. థ్యాంక్ యూ.